ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. మాట ఒకటే ఇంకా వినపడింది. ఋషి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు.